హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాచ్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో అది తెలుగులో దొరికేవి అంత బ్లాక్ బస్టర్ మూవీస్ ఏం లేవు. బట్ ఉన్న వాటిని సార్ట్ చేస్తే మాత్రం ఈ 8 మూవీస్ లిస్ట్ అయ్యాయి. సో ఈ రోజు ఈ వీడియోలో 8 మూవీస్ అండ్ సిరీస్ ఏంటో చూసి ఎలా ఉందో కింద కామెంట్ లో మాత్రం తెలియజేయండి. అండ్ ఏ మూవీ ఎవరికి నచ్చుతుందో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నంబర్ 8 కథ వెనుక కథ. కథ వెనుక కథ ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. సిటీలో కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మర్డర్స్ ఎవరో కనిపెట్టే పనిలో డిపార్ట్మెంట్ సత్యాని అపాయింట్ చేస్తుంది. డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ సత్య ఆ కేసుని టేకప్ చేసిన తర్వాత ఆ మర్డర్స్ తగ్గాయా లేదా పెరిగాయా? అండ్ ఈ స్టోరీకి ప్యారలల్ గా ఒక సినిమాలంటే ఎంతో ఇష్టమైన అశ్విన్ తను డైరెక్షన్ చేసి తన లైఫ్ ని సెట్ చేసుకుందాం అనుకుంటాడు. అలాంటి టైంలో ఒక సినిమా ప్లాన్ చేస్తాడు అశ్విన్. అయితే సినిమా అంటే అంత ఈజీ కాదు కదా, ఎన్నో ఇబ్బందులు. ఆ ఇబ్బందులన్నీ దాటుకున్నాడా? అసలు ఈ సినిమాకి ప్యారలల్ గా జరుగుతున్న ఆ మర్డర్స్ కి లింక్ ఉందా? ఇలాంటి విషయాలు తెలియాలంటే కథ వెనుక కథ మూవీ చూడాల్సిందే. మరీ సీట్ జడ్జ్ థ్రిల్లర్ అయితే కాదు గానీ అక్కడక్కడ ఓకే అనిపించే సీన్స్, క్లైమాక్స్ వరకు ఓకే పర్లేదు అనిపిస్తుంది కానీ క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ మాత్రం అంత అవసరం లేదనిపించింది. సో మూవీ అయితే ఒక్కసారి తప్పకుండా చూడొచ్చు. ఫ్యామిలీతో అంటారా, ఓపెన్ లో వచ్చిన రేప్ సీన్ స్కిప్ చేస్తే మాత్రం మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఈ మూవీ చూడాలంటే ఈటీవీ విన్ క్లిక్ చేయాల్సిందే. నంబర్ 7 తంత్ర. రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన హర్రర్ మూవీ తంత్ర ఏ టైప్ జానర్ మూవీ అంటే ఒక పల్లెటూరులో చేతబడులు, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈ టైప్ ఆఫ్ మూవీ ఓకే అనుకున్న వాళ్ళు తంత్ర మూవీ చూడొచ్చు. మిగిలిన వాళ్ళు అయితే స్కిప్ చేయండి. మూవీ అయితే అంత బోరింగ్ కొట్టదు కానీ ఆల్రెడీ ఇలాంటి మూవీస్ అయితే చూసే ఉంటాం. మా ఊరి పొలిమేర లాంటి మూవీ ఫ్లేవర్ ఈ మూవీకి తప్పకుండా ఉంటుంది. సో ఒక విలేజ్ లో రేఖ అనే ఒక టీనేజ్ గర్ల్, తను మిగతా వాళ్ళ కాకుండా కొంచెం డిఫరెంట్. ఆత్మలు, దెయ్యాలు తన కళ్ళకి క్లియర్ గా కనిపిస్తాయి. అలా తనకి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి? వాటిని చూస్తూ భయపడి దాక్కునే రేఖ రోజు రాత్రి తన కాళ్ళ నుంచి తీసిన రక్తాన్ని ఒక గ్లాస్ లో కిటికీ దగ్గర ఎందుకు పెడుతుంది? ఆ విలేజ్ లో చేతబడులు చేస్తుంది ఎవరు? ఇలాంటి విషయాలు తెలియాలంటే తంత్ర మూవీ చూడాల్సిందే. మూవీ అయితే ఒకసారి చూడొచ్చు. ఇంకా ఫ్యామిలీతో అంటారా, కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయాలి. సో అక్కడక్కడ వచ్చే కొన్ని ట్విస్ట్లు అయితే ఓకే అనిపిస్తుంది. హర్రర్ జోనర్, చేతబడులు వంటి మూవీస్ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మూవీని చూడండి. ఈ మూవీ మీకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 6 మతిమారన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఒక చిన్న లవ్ స్టోరీకి అటాచ్ చేస్తూనే ఈ క్రైమ్ జోనర్ అని నడుస్తుంది. సిటీలో జరుగుతున్న కొన్ని హత్యలు, ఆ హత్యలకి డ్వార్ఫ్ అయిన మారన్ కి లింక్ ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే మతిమారన్ మూవీ చూడాలి. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం నార్మల్ గా లవ్ ట్రాక్ తో నడుస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అన్న ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్ళడం చూసిన వాళ్ళకి కొంచెం థ్రిల్లింగ్ అయితే తప్పకుండా అనిపిస్తుంది. సో ఈ మూవీ ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ప్రాబ్లం లేకుండా. ఆ సీరియల్ కిల్లింగ్స్ ఎవరు చేశారు, దాన్ని ఇన్వెస్టిగేషన్ లో చివరికి కనిపెట్టారా లేదా? ఇలాంటి విషయాలు తెలియాలంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న మతిమారన్ మూవీ చూడాల్సిందే. నంబర్ 5 ఇన్స్పెక్టర్ రిషి హర్రర్ అండ్ థ్రిల్లర్ జోనరాల్లో రెండు బ్లెండ్ చేసి డిజైన్ చేశారు. ఒక దట్టమైన అడవి, అక్కడ చాలా మంది చనిపోతుంటారు. దానికి కారణం వనరాచి అని అక్కడ వాళ్ళ నమ్మకం. అసలు ఈ వనరాచి ఏంటి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? ఇలాంటి విషయాలు ఇన్వెస్టిగేట్ చేయడానికి రిషి రంగంలోకి దిగుతాడు. వాళ్ళ టీం ని వేసుకొని అడవి మొత్తం జల్లెడ పెడుతుండగా కొన్ని క్లూస్ దొరుకుతాయి. అసలు ఈ మర్డర్ చేస్తుంది వనదేవత వనరాచియేనా లేకపోతే ఆ ముసుగులో ఇంకెవరైనా? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇనిషియల్ ఎపిసోడ్స్ అయితే కొంచెం లాగింగ్ గా ఉంటాయి. చిన్న కాన్సెప్ట్ ని బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. బట్ ఇనిషియల్ ఎపిసోడ్స్ మీరు మేనేజ్ చేయగలిగితే తర్వాత వచ్చిన ఎపిసోడ్స్ పర్లేదు అనిపిస్తుంది. సో ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 4 అదృశ్యం. మలయాళంలో ఎప్పుడో రిలీజ్ అయిన ఇని ఉత్తరం మూవీ రీసెంట్ గా తెలుగు డబ్డ్ వెర్షన్ అదృశ్యం ఓటీటీలోకి దర్శనం ఇచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనరాలో నడిచే ఈ మూవీ ఒక్కసారి తప్పకుండా చూడొచ్చు. ఫ్యామిలీతో కూడా చూడడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. తను ఒక మర్డర్ చేశానని జానకి స్టేషన్ కి వెళ్లి రిపోర్ట్ చేస్తుంది. తనకి తానే మర్డర్ ని రిపోర్ట్ చేసి పోలీసులకి ఎందుకు సరెండర్ అయింది? అసలు తను మర్డర్ చేసింది ఎవరిని? అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని వెనక ఏమైనా కథ ఉందా? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఇని ఉత్తరం అదే అదృశ్యం మూవీ చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ చాలా థ్రిల్లింగ్ గా, సెకండ్ హాఫ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ ఎనీహౌ మూవీని ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నచ్చిన వాళ్ళు మాత్రం ఈ మూవీని ఇష్టపడతారు. సో ఈ మూవీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మూవీ మీకు ఈటీవీ విన్ లో తెలుగు డబ్డ్ వెర్షన్ స్ట్రీమ్ అవుతుంది.
నంబర్ 3 ఎనాటమీ ఆఫ్ ఫాల్. ఎనాటమీ ఆఫ్ ఫాల్ కూడా క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇది ఒక పోలీస్ ప్రొసీడింగ్స్ మూవీలా అనిపిస్తుంది. అంటే ఒక కేసు జరుగుతుంది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డిపార్ట్మెంట్ అండ్ క్లూస్ టీమ్స్ కలిసి వర్క్ చేసి దాన్ని కోర్టులో ప్రెజెంట్ చేసిన తర్వాత వాదోపవాదనలు విని దాని జడ్జిమెంట్ ఇచ్చే తరుణంలో ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, ఇలా ఆ కేసుని డీల్ చేసే ప్రతి ఒక్కరు వాళ్ళ క్లూస్ ని ఎలా బయట పెట్టారు, దాన్ని ఎలా రుజువు చేయగలిగారు, ఇలాంటి విషయాలు కళ్ళ కట్టినట్టు బాగా చూపించారు. ఒక చిన్న ఫ్యామిలీ, అందులో హస్బెండ్ చనిపోతాడు. తను చనిపోవడానికి కారణం ఏంటి? వైఫే చంపింది అని కొంతమంది వాదన, లేదు తను యాక్సిడెంటల్ గా చనిపోయాడని ఇంకొంతమంది వాదన. ఈ రెండింటి మధ్య నడుస్తుంది ఈ మూవీ. సో ఈ ఫ్రెంచ్ లీగల్ డ్రామా తెలుగులో చూడాలనుకున్న వాళ్ళు ఈ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న మూవీని క్లిక్ చేయాల్సిందే. నంబర్ 2 లవర్. ఈ రోజు లిస్ట్ లో ఈ ఒక్క మూవీ తప్ప మిగిలిన మూవీస్ అన్ని థ్రిల్లర్ మూవీస్. కాలేజ్ టైంలో లవ్ లో పడిన అరుణ్ అండ్ దివ్య వాళ్ళ లవ్ ఆఫ్టర్ కాలేజ్ కూడా నిలబడి ఉందా? ఒకళ్ళనంటే ఒకళ్ళు విడిచిపెట్టలేని అరుణ్ అండ్ దివ్య వాళ్ళ లైఫ్ లో లవ్ వల్ల ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఇలాంటివి ప్రతి ఒక్కరిది మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఎవరో ఒకళ్ళు తగులుతారు. అమ్మాయిలేమో రిస్ట్రిక్షన్ అని, అబ్బాయిలేమో సెక్యూరిటీ అని. ఈ రెండింటి మధ్య చాలా మంది కపుల్స్ విడిపోతారు, కొంతమంది కలిసి ఉంటారు. సో ఇలాంటి ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈ లవర్ మూవీ ఉంటుంది. బ్రేకప్ స్టోరీస్, గొడవలు అలాంటివన్నీ ఓకే అనుకుంటే మాత్రం మూవీని ఫ్యామిలీతో ఒకసారి తప్పకుండా చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయాల్సిందే. సో ఈ మూవీని చూడాలనుకుంటే హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న లవర్ మూవీ క్లిక్ చేయాల్సిందే. అండ్ నంబర్ 1 ది రోడ్ హౌస్. ఈ మూవీ యాక్చువల్ గా 1989 లో రిలీజ్ అయిన మూవీకి రీమేక్. అయితే ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. నాకైతే ఈ మూవీ నచ్చింది భయ్య, ఎందుకంటే మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు కొన్ని సీన్స్ అయితే చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. మెయిన్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైటే కాదు, క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా మీకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ కాన్సెప్ట్ నార్మల్ అని చాలా సార్లు చూసి ఉంటాం, కానీ దాన్ని టేకప్ చేసే విధానం కొత్తగా ఉంటే మాత్రం అలాంటి స్టోరీ ఎన్నిసార్లు అయినా చూసేస్తాం. అలాంటి కోవలోకి ది రోడ్ హౌస్ వస్తుంది. ఒక రోడ్ సైడ్ ఒక హౌస్ ఉంటుంది. అది బార్ అనాలా, పబ్ అనాలా, రెస్టారెంట్ అనాలా తెలియదు. చాలా మంది వచ్చి అక్కడ కొట్టేసుకుంటూ ఉంటారు, గొడవలు చేస్తూ అక్కడ ఉన్న ఫర్నిచర్ ని వాటిని డ్యామేజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ నుంచి విరక్తి చెందిన రెస్టారెంట్ ఓనర్ ఫేమస్ అయిన ఒక బాక్సర్ ని రంగంలోకి దించుతుంది. అలా రంగంలోకి దిగిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలాగైంది, మారిందా లేకపోతే ఇంకా వరస్ట్ గా తయారైందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ది రోడ్ హౌస్ మూవీ చూడాల్సిందే. మెయిన్ గా యాక్షన్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళు మాత్రం మూవీని మిస్ అవ్వద్దు. ఇంకా ఫ్యామిలీతో అయితే మెయిన్ విలన్ వచ్చిన సీన్స్ అయితే కొంచెం సెన్సార్ కట్ ఉంటాయి. ఆ సీన్ మాత్రం స్కిప్ చేస్తే మూవీని ఒకసారి తప్పకుండా చూడొచ్చు. సో ఈ మూవీని మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న మూవీస్ లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.